పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని విపక్ష పార్టీల కూటమి ఇండియా ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది, ఏంటి వివరాలు? పార్లమెంట్లో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇటీవల పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీసింది. ఇక కేంద్ర ప్రభుత్వం దీని చర్చకు సందర్భంగా కూడా కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని లోక్సభలో రాజ్యసభలో ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గత ఆగంతుకుల దాడి తర్వాత అనంతరం కూడా 3 రోజుల నుంచి కూడా వరుసగా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అనేక ఆందోళనలు సభ లోపల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనేక సార్లు లోక్సభ రాజ్యసభ వాయిదా పడుతూ వచ్చాయి. ఇక నిన్న రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొందని చెప్పాలి. దాదాపు 33 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక లోక్సభలో కూడా అదేవిధంగా తతంగం కొనసాగింది. లోక్సభలో కూడా సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేస్తూ కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ వారందరిపైన విపక్ష సభ్యుల ఆందోళన నడుమ లోక్సభలో కూడా వారందరిపైన వేటు వేయడం జరిగింది. దాదాపు రాజ్యసభ లోక్సభకు సంబంధించి విపక్ష పార్టీలకు సంబంధించిన దాదాపు 92 మంది ఎంపీలపైన సస్పెన్షన్ వేటు కొనసాగుతుంది. ఉదయం మల్లికార్జున ఖర్గే, ఏదైతే కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత ఉన్నాడు మల్లికార్జున ఖర్గే, ఆయన ఛాంబర్లో ఈరోజు ఉదయం ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఇండియా కూటమిలో ఉన్న ముఖ్య సభ్యులంతా కూడా హాజరయ్యారు. సమావేశంలో అనేక అంశాలపైన చర్చించారు. పార్లమెంటు భద్రతా వ్యవస్థపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి స్పష్టమైన తన సమాధానాన్ని ఇవ్వాలి, లోక్సభలో రాజ్యసభలో మాట్లాడాల్సిందిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కావాలనే ప్రభుత్వం తమపైన ఏదైతే భద్రత పైన చర్చించాలని అడిగిన సందర్భంలో తమపైనే కావాలని కూడా వేటు వేసే ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగా దాదాపు 92 మంది ఎంపీలను లోక్సభల నుంచి రాజ్యసభల నుంచి కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా పార్లమెంట్ లోపల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ విగ్రహం ముందు కూడా పార్లమెంట్లోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలకు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మరికొంతమంది ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, డెమోక్రసీకి ఇది సరైన విధానం కాదనేది కూడా కేంద్ర ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక మధ్యాహ్నం ఇండియా కూటమి నేతల సమావేశం ఉంది. మరోవైపు ఉదయం జరిగిన సమావేశంలో మొత్తం మిగతా పార్లమెంట్ సమావేశాలను కూడా బహిష్కరించాలని కూడా మొదట ఇండియా కూటమి నేతలు యోచించారు. కానీ అది ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ వెళ్తున్న నేపథ్యంలో కొంత నేతలంతా కూడా గాంధీ విగ్రహం ముందు ఆందోళన వ్యక్తం చేసి ఆందోళనలపైన ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం తాము డిమాండ్ చేస్తున్నాం, ప్రధానంగా ఒకటే డిమాండ్, సెక్యూరిటీ ల్యాబ్స్ పైన చర్చించాలి, కేంద్ర హోంమంత్రి సమావేశానికి వచ్చి లోక్సభలో దీనిపైన స్పందించాలి, దానిపైన ప్రస్తుతంగా సభ్యులు అడిగే ప్రతి అంశం పైన కూడా ఆయన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందని కూడా అడుగుతున్న నేపథ్యంలో ఎందుకు తమ పైన కక్షపూరితంగా స్పీకర్ కావచ్చు, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కావచ్చు ఎందుకు తమ పైన వేటు వేస్తున్నారు, విపక్ష పార్టీల ఎంపీలనే ఎందుకు టార్గెట్ చేశారనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా పార్లమెంటు వాయిదా పడుతూ వచ్చింది. కొద్దిసేపటి క్రితమే లోక్సభ 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకరు కొద్దిసేపటి క్రితమే నిర్ణయం కూడా తీసుకున్నారు.